ఈరోజు మోరల్ స్టోరీ ఒక బ్రోకెన్ ప్రామిస్ గురించి. సో ఒక ఊరిలో ఒక పెద్ద రోజ్ గార్డెన్ ఉంటుంది. అక్కడ ఒక ముసలావిడ ఎప్పుడు ఆ రోజ్ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నిటికీ వాటరింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఎదురింట్లో ఉన్న పాప అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేది. సో ఒకరోజు అలానే ఆ మామగారు రోజ్ గార్డెన్ కట్ చేసినప్పుడు ఆ పాప ఆవిడ దగ్గరికి వస్తుంది. సో ఏంటి మీరు ఎప్పుడు గార్డెన్లో ఉంటారు అంటే ఆవిడ ఒకటే చెప్తారు, ఇది నా హస్బెండ్ గ్రేవ్ దగ్గర నుంచి తెచ్చిన రోజెస్. సో ఇవి నాతో బాగా ఉంటే నాకు ఆయనతో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో అందుకే ఎప్పుడు ఈ గార్డెన్ని బాగా చూసుకుంటాను. ఇందులో రోజెస్ ఎంత బాగా ఉంటే అప్పుడు నా హస్బెండ్ నాతో ఉన్న ఫీలింగ్ అనేది నాతో స్ట్రాంగ్గా ఉంటుంది, నేను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ నాకు రాదు అని. సో ఒకసారి బామ్మగారు నేను ఊరు వెళ్తాను, ఇలాగా నువ్వు రోజు నా రోజ్ గార్డెన్కి వాటర్ వేస్తావా, అప్పుడు నేను వచ్చే టైం కూడా రోజెస్ అలా ఉంటే హ్యాపీగా ఉంటుంది అంటే సరే అని పాప డైలీ వాటర్ వేస్తూ ఉంటుంది ప్లాంట్స్కి. అలా 5 days డైలీ వేస్తుంది. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి పిలిస్తే అక్కడికి వెళ్తుంది. తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది కానీ తనకి ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నేను ఈరోజు రోజెస్కి వాటర్ వేయలేదు అని. నెక్స్ట్ డే ఏమో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఆ బిజీలో ఉండి మర్చిపోతుంది. సరేలే నెక్స్ట్ డే వేద్దాము అని. అలా ఆ నెక్స్ట్ డే ఏమో తనకి ఏదో సాసర్ గేమ్ ఉంటుంది. సో ఆ గేమ్ నుంచి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఆ రోజు కూడా వాటరింగ్ వేయడం మర్చిపోతుంది. ఆ తర్వాత తనకి ఏదో అసైన్మెంట్ వస్తుంది, ఆ అసైన్మెంట్ చేసుకుంటూ ఉండి ఆ రోజు కూడా మర్చిపోతుంది. అలా డేస్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అలా ఒక 2 weeks తను వేయడం మర్చిపోతుంది. తను ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఆ 2 weeks తర్వాత తనకు సడన్గా గుర్తొచ్చి వెళ్ళి చూస్తే రోజ్ గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ ఫుల్ డ్రై అయిపోయి శాండ్ అంతా మొత్తం డ్రై అయిపోద్ది, సాయిల్స్ రోజెస్ అనేవి అన్నీ చనిపోతాయి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత బామ్మగారు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు రిటర్న్. ఆవిడ వచ్చి చెక్ చేస్తే మొత్తం ఫ్లవర్స్ అన్నీ డ్రై అయిపోయి ఎండిపోయి ఉంటాయి. అది చూసి ఆవిడ చాలా బాధపడతారు. ఆ అమ్మాయి మీద కోప్పడరు, ఏమంటారు, కానీ అలా ఉండే రోజెస్ ఇలా అయిపోయి ఇప్పుడు నా హస్బెండ్ కూడా నాకు ఉండరు అని. కొద్ది రోజులు అయ్యాక ఆవిడ చనిపోతారనమాట. అప్పుడు ఒక లాయర్ అనేది ఆ అమ్మాయిని పిలుస్తారు. తనకు అర్థం కాదు లాయర్ ఎందుకు నన్ను పిలిచారు ఏంటి అని. అలా ఒక 10 years పాస్ అయిపోయాక మామగారు చనిపోతారు. అప్పుడు ఆ లాయర్ ఏమో ఆ లెటర్ తనకి ఇస్తారు. ఆ లెటర్ ఏం రాసి ఉంటుందంటే, నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఎప్పుడో నిన్ను క్షమించేశాను, నువ్వు కూడా మర్చిపో, ఆ గిల్ట్ అనేది నీలో ఉంచుకోకు. నీ వల్ల నాకేం తెలిసిందంటే ఫ్లవర్స్లోని మనం మన పాస్ట్ని వెతుక్కోలేము, ఎప్పటికైనా పాస్టే. సో ప్రజెంట్లో బ్రతకాలి, నేను ఫర్గివ్ చేసేసాను. నువ్వు కూడా ఎప్పుడైనా నువ్వు ప్రామిస్ని బ్రేక్ చేసినా పర్లేదు కానీ మనుషుల్ని ఫర్గివ్ చేయడం మాత్రం మర్చిపోకు అంటారు. సో బ్రోకెన్ ప్రామిస్ తన తర్వాత ఆ గ్రేవ్ యార్డ్లో మొత్తం రోజెస్ అన్నీ పెంచుతుంది. సో ఇక్కడ మోరల్ ఏంటంటే, మీరు ఒక ప్రామిస్ని బ్రేక్ చేసినా పర్వాలేదు కానీ ఆ ప్రామిస్ కోసం వాళ్ళు బ్రేక్ చేశారని వాళ్ళని లైఫ్ లాంగ్ హర్ట్ చేయకూడదు.